ఏమే వాడు మంచోడు కదే, నా మాట నేను ఇప్పించుకొని వస్తారా ఈ డబ్బులు? మీరు ఊరుకోండి, మీరు ఎంత కొజ్జోడు కాకపోతే వాడు ఇంటి చుట్టూ 5 సంవత్సరాలు ఇప్పించుకుంటాడు. ఇప్పుడు నేను ఇప్పించుకుంటా చూడండి. ఏరా డబ్బులు ఇవా మేడం, వడ్డీతో పాటు అసలు కానీ తీసుకొని వస్తాను. ఈగో మేడం డబ్బులు. థ్యాంక్ యూ. ఇలా కూడా వసూలు చేస్తారా డబ్బులు? మేడం నన్ను కొంచెం గుర్తు పెట్టుకోండి, నా పేరు నాగా. అది నా భార్యరా? నువ్వు కొజ్జోడని చెప్పిందిలే బాయ్. మగోడికి మానవత్వం లేకడమైంది. అది వచ్చేసరికి ముందుకి వెనక్కి అనగానే డబ్బులు ఇచ్చేసారు కదరా. ఏంట్రా మామ బాధగా కూర్చొని ఉన్నావు ఏంటి? అదేరా మామ, మా ఓడిది 9th అయిపోయింది, 10th లో ఎక్కడ జాయిన్ చేపిద్దామని ఆలోచిస్తున్నాను. దానికి ఎందుకురా బాధపడతావు? గవర్నమెంట్ స్కూల్ ఉందిగా, జాయిన్ చేపి. గవర్నమెంట్ స్కూల్లో వేస్తే పాస్ అవును కానీ పాస్ అవడాడు. ఏంట్రా మామ ఇద్దరు గొడవ పడుతున్నారు? అదేరా మామ, మా ఓడిది 9th అయిపోయింది, 10th ఎక్కడ జాయిన్ చేపిద్దామని ఆలోచిస్తుంటే ఈడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపి చదువు బాగా చెప్తారు అంటున్నాడు. ఆ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిస్తే ఉన్న చదువు కానీ పోయిద్ది. దానికి ఎందుకు బాధపడుతున్నావు? నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తా. సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడిస్తాడు. మీ ఓడి పాస్ అయ్యి తిరిగేసి వస్తాడు. ఏంట్రా మామ రిజల్ట్ కదా, మీ ఓడి పాస్ అయ్యాడా? మా ఓడి ఫెయిల్ అయిపోయాడు రా. అనుకున్నాడు మీ ఓడి ఫెయిల్ అవుతాడని. మరి ఏంట్రా అప్పట్లో మనం ఎలా చదివాము? రూపాయి ఖర్చు లేకుండా చదివింది. కానీ ఇప్పుడు వేల ఫీజులు, లక్షల ఫీజులు. కానీ పిల్లోడు చదివేది లేదు, పాస్ అయ్యేది లేదు. చదువు పిల్లోడి మైండ్లో నుండి రావాలరా, మనం కట్టే ఫీజులో నుంచి కాదు. మామ నాకు డౌటు, దెయ్యాలలో ఏ దెయ్యం డేంజరస్గా ఉంటుందిరా? మామ దెయ్యాలన్నీ డేంజరస్సేరా, కానీ వాటిల్లో మోస్ట్ డేంజరస్ కొరువి దెయ్యం ఒకటి, రక్త పిశాచి ఒకటి. ఏమండి ఏంటి మీ వ్యవహారాలు? ఎంత టైం అయింది అనుకున్నారు? ఇంట్లో ఎంత పని ఉంది అనుకో, త్వరగా రండి. చూసావు కదా మామ, మా ఆవిడ 2వ రకం రక్త పిశాచి. ఇప్పుడు నేను ఎలా పోయాను అనుకో, రక్తం జ్యూసులా తాగేస్తుంది. ఏ మావా, మన ఏరియాకి ఎమ్మెల్యే గారు వస్తున్నారట, రారా త్వరగా వెళ్దాం. రే మావా నేను ఇప్పుడు రాలేనులేరా, నాకు చాలా పనులు ఉన్నాయి. కానీ మందు బిర్యానీ ఫ్రీగా ఇస్తున్నారంట. ఎమ్మెల్యే గారు జిందాబాద్, ఎమ్మెల్యే గారు జిందాబాద్. రే మావా ఇంకా అక్కడేం చేస్తున్నావు? రారా త్వరగా వెళ్దాం. ఎమ్మెల్యే గారు జిందాబాద్. ఏమండి పక్కింటి సుజాతను చూసారా? వాళ్ళ ఆయన రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దిచ్చి హగ్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాడంట. మీరు ఉన్నారు దేనికి? అది నేను ఎప్పుడు నిన్ను అనుకుంటున్నా, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ పక్కింటి సుజాతకు ముద్దిచ్చే పోవాలని. కానీ అది ఒప్పుకోవట్లేదు. నువ్వు చెప్పావు కదా, రేపు నిన్ను ముద్దిచ్చేసి వెళ్తా ఆఫీస్కి. మామ అర్జెంటుగా 10,000 కావాలరా, నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. అర్రే మామ ఈరోజు శుక్రవారం మామ, రేపు రాపో. ఎట్ట చేయాలని అర్థం కావట్లేదే. ఎవరిని అడిగినా కానీ శుక్రవారం అంటున్నారే. నాన్నగారిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదే. ఎవరికి యాక్సిడెంట్ అనుకుంటా. ఒరే మామ నువ్వంట్రా? మామ కాపాడరే, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుపోరా నన్ను. ఉండవాయ్, ఈరోజు శుక్రవారం, రేపు వచ్చి కాపాడతా. ఈ సమాజంలో బతకాలంటే డబ్బైనా ఉండాలా, బలుపైన ఉండాలా? తక్కలే, నాకు మందు ఉంటే చాలు, తాగుబోతున్నా కొడక. యారు బో సంతోషం కూర్చొని ఉన్నావే? నేను ఇంత బాధలో ఉంటే సంతోషంగా ఉన్నవంటవారా? ఏమైందిరా అంతలా బాధపడుతున్నావు? ఇంట్లో సమస్యలు రా మామ. అవి కామనే, పెరిగేయే కానీ తగ్గేయముండు. ఈ మధ్యనే కదా పెళ్ళైంది, ముందు ఎక్కువైతేలే. నాన్న ఇదిగో స్వీటు. ఎక్కడిది నాన్న స్వీటు? ఈరోజు జెండా పండగ కదా, అందుకే స్వీట్ ఇచ్చారు స్కూల్లో. జెండా పండగ అంటే ఏందిరా? అయ్యో నాన్న మీకు తెలియదా, ఈరోజు జనవరి 26 స్కూల్లో జెండా ఎగరేసి పిల్లలందరికి స్వీట్లు ఇస్తారు. దాన్నే జెండా పండగ అంటారు. గణతంత్ర దినోత్సవం ఇలాగని జరుపుకుంటున్నారా నాన్న? అది జెండా పండుగ స్వీట్లు పంచడమో కాదు నాన్న. జనవరి 26 అనేది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా
గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఇది చాలా మందికి తెలియదు. ఇదే గణతంత్ర దినోత్సవం మీనింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.